సార్ ఎంపీపీ గారు సార్ కామినేని గారు సార్. ఏంటి ఎంపీపీ గారు కామినేని గారు బాగున్నారా? రండి రండి. నమస్కారం అన్న. కూర్చోండి అన్న. మీ నమస్కారంలో ఎంత సంస్కారం ఉంది. కందిమల్లి వెంకయ్య గారు. వెంకయ్య గారు నమస్కారం. నాకన్నా ఒక ఏడాది పెద్ద. స్వాతంత్రం రాకముందు పుట్టారు. 80 ఏళ్ళు. 40 ఎకరాల భూమి ఉంది. 3 బిల్డింగ్లు ఉన్నాయి. 2 అమ్మాయిలు అమెరికాలో ఉన్నారు. 2 అమ్మాయిలు అమెరికాలో. కానీ అడగకూడదు ఏదో అడుగుతున్నాడు. అది కష్టమైనా ఏమైనా సరే చేయలేదు. నా మాట బాగూడదు. నువ్వే చెప్పు. ఏంటండి సమస్య ఏంటి సుబ్బయ్య గారు? మా ఊర్లో గత ప్రభుత్వంలో చాలా మందికి పెన్షన్లు ఇచ్చారయ్యా. వాడికి 70 ఎకరాలు ఉందయ్యా. ఇంకోటి 5-6 మేళ్ళు ఉన్నాయ్యా. అయితే నాకు కూడా పెన్షన్ ఇవ్వమని అడగటం కోసం వచ్చామయ్యా. ఏమయ్యా బుద్ధి లేని ప్రభుత్వంలో 70 ఎకరాలకి ఇచ్చాడు అనుకో. ఈయనకి ఎంత కామినేని గారు ఎంత ఉంది? ఈయనకి పొలం ఎంత ఉంది? 80 ఏళ్ళు 40 ఎకరాల పొలం. 80 ఏళ్ళు 40 ఎకరాల పొలం ఉంది. ప్రెస్టేజ్ బాబా. 40 ఎకరాలు ఉంటే ఏంటి మీరు అడగటం ధర్మమేనా? అది పిల్లలదయ్యా. పిల్లలేమో అమెరికాలో ఉన్నారు. వాళ్ళు సంపాదించుకోండి నాకేంటయ్యా? నీ ప్రెస్టేజ్ ఏంటి? నాకు ప్రెస్టేజ్ మా ఊర్లో వాళ్ళందరికీ నాకు లేకపోతే ప్రెస్టేజ్ అయ్యా. ఆడికి 60 ఎకరాలు ఉన్నాడుకి వచ్చింది, నీకు రాలేదని నీ బాధ. నువ్వు నాకు సెల్ ఫోన్ కూడా ఉందా? 1,50,000 కొనుక్కున్నానయ్యా. అబ్బో ఐఫోన్. ఇంతకీ అన్నా కామినేనా వెంకయ్య చూడు, నీకు 40 ఎకరాల పొలం ఉంది. అమెరికాలో నీ పిల్లలు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. నువ్వు పెన్షన్ అడిగితే ఏమైనా ధర్మంగా ఉందా? మా ఊర్లో వాళ్ళు ఊరుకోరయ్యా. సరే నీ గౌరవం పెరగాలంటే నువ్వు పెన్షన్ తీసుకుంటే నీ గౌరవం పెరగదు, నీ గౌరవం తగ్గిపోద్ది. నీ గౌరవం పెరగాలంటే వాళ్ళలాగా 60 ఎకరాల పొలం పెన్షన్ తీసుకోకూడదు. నీ గౌరవం పెరగాలంటే చంద్రబాబు గారు చెప్పినట్టు P4 మార్గదర్శి నువ్వు మార్గదర్శి బాధ్యత తీసుకో. 10 పేద కుటుంబాలని, బంగారు కుటుంబాలను తీసుకో. వాళ్ళ పిల్లల్ని చదివించి వాళ్ళని ఆదుకో, వాళ్ళకి అండగా ఉండు. మార్గదర్శిగా ఉంటే నీకు మంచి నంబర్ 1 పేరు వచ్చింది. చంద్రబాబు గారు పిలిచి నీకు బహుమతి కూడా ఇస్తాడు. ఈ మధ్య నేను కూడా విన్నానయ్యా. భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి పిల్లలకి బాగా పాఠాలు నేర్పిస్తా ఉన్నారు, వాళ్ళ ప్రయోజకులు చేస్తా ఉన్నారు, రక్త బ్యాంక్ పెట్టి బాగా సేవ చేస్తున్నారు విన్నానయ్యా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య సినిమాలో సంపాదించి పెట్టి కొంత సేవ చేస్తున్నారు విన్నానయ్యా. మీరు చెప్పింది చాలా బాగుందయ్యా. చెప్పండి. పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు గారు కూడా P4 పెట్టారు విన్నానయ్యా. కాకపోతే మనసు రాలే ఇద్దామా వద్దామని. కానీ మీరు చెప్పాక వెంకయ్య నీ గౌరవం పెరగాల వద్దు? పెరగాలయ్యా. నీ గౌరవం అంత ఎత్తున పెరగాలంటే నువ్వు మార్గదర్శి 10 బంగారు పేద కుటుంబాలను బాగు చేయి. నీ జీవితం ధన్యమైపోద్ది. చంద్రబాబు గారు పిలిచి నీకు బహుమతి ఇస్తాడా? ఆయన ఆదర్శంగా తీసుకొని నేను నా భూమిలో కొంత పేదవాళ్ళకి ఇస్తా, మా పిల్లలకు కూడా చెప్పి వాళ్ళ చేత సహాయం చేయించి 10 మందికి సహాయం చేయిస్తా. నాకు పెన్షన్ వద్దయ్యా, పేదవాడు అర్హులున్న వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వండి అయ్యా. శభాష్ సుబ్బయ్య. అలాగే చాలా బాగా చేసావు. 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అలాగే ధన్యవాదాలయ్యా. వెరీ గుడ్. ఎమ్మెల్యే గారు రమణ మనకి బాగా పార్టీలో వాళ్ళ ఊళ్ళో మెజారిటీ కానీ అడగకూడదు అడుగుతున్నాడు. 10 రోజులు తిరుగుతున్నాడు. నాకు కష్టమే కానీ ఏమైనా సరే చెయ్యాలి ఆ పని. అయ్యా ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. ఏంటి రమణ ఏంటి? ఏం లేదు, మాకు చేపల చెరువులు, రొయ్యల చెరువులకి బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ₹1 కరెంట్ ఇస్తున్నారు సార్. నాకు 50 ఎకరాల పొలం ఉంది. అన్ని కూడా ఎంతకీ ఏంటంటే నాకు ఒక ప్రెస్టేజ్ విషయం వచ్చింది అయ్య గారు. ఎందుకంటే నాకు పక్కన కాలు గోరు తీతేనే లాస్ట్ గవర్నమెంట్ లో అది వికలాంగుల పెన్షన్ అంటారు కదా సార్, దివ్యాంగుల పెన్షన్ అని చంద్రబాబు వికలాంగులు అనొద్దు దివ్యాంగులు అనమన్నారు. నీకేం కావాలి? నాకు పెన్షన్ కావాలి సార్. సదరంలో పెట్టి పెన్షన్. వెంకటేశ్వరరావు సార్ దుత్తలాగా ఉన్నాడు. 32 ఏళ్ళు వీడికి దొబ్బుడేంటి? ఏలుగు చిన్న దెబ్బ తగిలిందని పెన్షన్ అడుగుతావా? అయ్యా సరే రాజుగారు 6 నెలలు కొంచెం కష్టపడండి. ఈసారి స్లిమ్ గా ఉండాలా? బ్రహ్మాండంగా తయారై వస్తాను. 6 months 6 ప్యాక్ 6 months 6 pack లో వస్తాను. 6 ప్యాక్. అవును. అలాగే రాజుగారు. ఎమ్మెల్యే గారు ఈయన ఎవరో రామాపురం నుంచి వచ్చారంటే మీకోసం వస్తాను పంపిస్తున్నాను సార్ లోపలికి. శివయ్య అంటే సార్ మీకోసం. సార్ శివయ్య సార్ మన కార్యకర్త సార్. ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం. శివయ్య
సార్ రమ్మంటున్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశ పౌరులారా, నందమూరి ఆశయ రథ ఏంటి శివయ్య, బాగున్నావా? చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. యువగలం యువగలం గర్జించే శివయ్య. నవగలం భీమ్లా నాయక్. అన్నా ఎలా ఉన్నా ఎమ్మెల్యే గారు? శివయ్య, బాగున్నావా? ఏం తమ్ముడు బాగున్నావా? బాగున్నానా? ఏంటి విషయం? నిన్ను చూస్తే కడుపు నిండిపోయింది. నీ ఇంటి ముందు ఎప్పుడు వచ్చినా పసుపు జెండా, నీ మెడలో పసుపు కండవా చూడాలన్నా చూసిన మరుక్షణం రక్తం ఉప్పెంగుతుంది. కోసి చూడన్నా, ఎరుపు రక్తం కాదు పసుపు రక్తం అన్నా. నీ అభిమానం తెలుసుగా తమ్ముడు. అన్నా చాలా ఆనందంగా ఉందన్న. ప్రజలందరూ ఇంతకీ ఏం పని మీద వచ్చా? చెబుతా నేనన్నా, 20 నెలల పాలన ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కూటమి బాగుందన్నారు, మంచి ప్రభుత్వం అంటున్నారు, కూటమి ధర్మం బాగుంది. ఇంతకు అసలు విషయం చెప్పు తమ్ముడు. శివయ్య చెప్పు, విషయం ఏంటి? అన్నా తిరుపతి వెళ్ళాలా మొక్కుకున్నా. ముక్కుకున్నావా? ఓకే. వెంకటేశ్వరరావు సార్ ముక్కున్నాడంట, తిరుపతిలో లెటర్ ఇచ్చాయి. ఓకే సార్. ఈ లెటర్లు గిట్టలు కాదన్నా, మొక్కుకున్నా తిరుపతి వెళ్ళటానికి నువ్వు కూడా రావాలన్నా. నేను రావటం ఏంట్రా? మొన్న మా ఆవిడ మేమందరం 2 సార్లు తిరుపతి పోయొచ్చాం. దర్శనం చేసుకున్నాం, ప్రసాదం తీసుకొచ్చి అందరూ పెట్టాంరా. ఆ వెళ్ళటం వేరన్నా, ఆ రోజు పరిస్థితులు ఒక్కసారి చూడన్నా. ఏంటి మార్గపు అసలు పాలన. నీ ముక్కేంట్రా? చెప్పేది నాన్న, ఆ రోజు నువ్వు ఊరికి ప్రచారానికి వచ్చావా? మీ ఊరు వచ్చాను. రామాలయం దగ్గర ఒకటే మొక్కుకున్నాం, కూటమి అధికారం రావాలా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయాలా, నువ్వు ఎమ్మెల్యే కావాలా అని కొబ్బరికాయ కొట్టాను. నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, నువ్వు రావాల్సిందేనన్నా. ఏం ముఖ్యావు? నా మొక్కేంటంటే ఆ, నీకు చెప్పులు లేకుండా, చెప్పులు లేకుండా కాలి నడకన తిరుపతి కొండెక్కిచ్చి, తిరుపతి కొండెక్కిచ్చి నీకు గుండు గీకిచ్చి గుండు కూడా స్వామి వారి దర్శనం చేయటమే నా మొక్కన్నా. నువ్వు రావాలన్నా. అరే మొక్కు నీది, గుండు నాకంటరా. అందులో చెప్పు లేకుండా పాదయాత్ర అంటరా. అరే ఇట్లాంటి మొక్కులు మొక్కేటప్పుడు కొంచెం ఆలోచించి మొక్కురా. నా ఎమ్మెల్యే అయింది నువ్వే కదన్నా. మొక్కు నాది, మోక్షం నీదన్నా. ఒక్కసారి విను. ఏం లేదు, నువ్వు కాలినడక మొదలు పెట్టిన మరుక్షణం సరే మేమంతా కారులో అవతల గట్టుకు వెళ్ళిపోతాం. కొండ మీద నీ కోసం ఏర్పాట్లన్నీ చేసి మేము కొండ మీద రెడీగా ఉంటాం. నువ్వు కాలినడక నడుచుకుంటూ వచ్చే అక్కడ మేము మొక్కు తీర్చేద్దాం. అంటే నువ్వేమో కారు మీద పోతావు, నేనేమో చెప్పులు లేకుండా పాదయాత్రతో రావాలా? ఏం మొక్కులు రా సార్ వెంకటేశ్వరరావు? సార్ సార్ ఏంటా ఈ మొక్కలు? సార్ చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? నేను కూడా శివయ్యతో. అంటే నువ్వు కూడా కారులోనే పోతావా? సార్ పర్మిషన్ సార్. అన్నా నీకు ముహూర్తం లెక్క ఉంది, ముహూర్తం వేలు పెట్టి టైం చూసి చెప్పు, మేము వచ్చేస్తాం అందరం కలిసి. టైము డేటు ముహూర్తం చెప్పమంటావు? సరే ముందు పోయిరా, ఆలోచిస్తా. ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం. సార్ ఎంపీపీ గారు కామినేని శ్రీనివాసరావు గారు వచ్చారు. అయ్య గారు ఒకటి సార్, ఇప్పుడు శివయ్య గారు కామినేని శ్రీనివాసరావు గారు వచ్చారు. అయ్య గారు పంపిస్తున్నాను. అయ్య గారు ఓకే సార్. ఉందా సార్ రండి.